హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్లోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుందాం. సో ఈ లెసన్లో ఏంటంటే మనకు మొత్తం థియరీ పార్టే ఉంటుంది. అంటే మొత్తం మనం నేర్చుకోవాల్సింది, అంటే ఇందులో ఒక్క ఫార్ములా కూడా ఉండదు, మొత్తం థియరీగానే ఉంటుంది. సో మనం జస్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ని మాత్రమే తెలుసుకుందాం. సో మిగతా ఎక్స్ట్రా లెక్చర్స్ కానీ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కానీ మనకి అవసరం లేదు. ఏ కాన్సెప్ట్లు అయితే ఎక్కువగా రిపీటెడ్గా మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడో, అలాగే ఏ కాన్సెప్ట్లు అయితే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్నే మనం నేర్చుకుందాం. సో ఈ ఈ మొత్తం ట్యూటోరియల్ ఏంటంటే నేను బుక్లో ఉంచే మెయిన్ పాయింట్స్ని ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేసి వాటిని రాసి మీకు చెప్తున్నాను. సో ఇందులో ఎలాంటి డౌట్ అనేది ఎక్కర్లేదు. ఇవి నిజంగా నువ్వే రాసావా అంటే ఎక్కడైనా నీ సోర్స్ ఏంటని ఎవరికైనా డౌట్ వస్తే నేనైతే టెక్స్ట్ బుక్లోంచి ప్రిఫర్ చేసి చెప్తున్నాను. సో అందుకనేది 100% యూనిక్ అండ్ 100% ప్రూఫబుల్. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మనకు తప్పు ఉండదు కాబట్టి సో వాటిని మెయిన్ పాయింట్స్గా చేసి చెప్తున్నాను. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ఫిజిక్స్. సో వాట్ ఈజ్ ఫిజిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మొత్తం మన ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఫిజిక్స్. అసలు ఫిజిక్స్ అంటే ఏంటనేది చాలామందికి తెలియదు ఇప్పటి వరకు, ఇంక్లూడింగ్ బీఎస్సీ డిగ్రీ స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్ కూడా సరిగా తెలియదు. ఫిజిక్స్ అంటే ఏదో సరౌండింగ్స్లో ఉన్నది అలా జనరల్గా చెప్తారు. సో అది కూడా రైటే, బట్ మనకు టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్లో ఫిజిక్స్ అంటే ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫిజిక్స్ ఈజ్ ఎ న్యాచురల్ సైన్స్ that seeks to understand and explain the fundamental principles governing behavior of the universe. It explores the properties and interaction of matter, energy, space and time. సో ఫిజిక్స్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్ ఏరియాస్. సో మన చుట్టూ ఉండే సరౌండింగ్ ఏరియాస్ కానీ వాటిని ఫిజిక్స్ అంటాం. మనకు కనిపించేది, సో సిక్స్ ఉందిగా, సో మనకు కళ్ళకు కనిపించేది మొత్తం ఫిజిక్స్ కిందనే వస్తుంది. సో అందులో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్కి అంటే సూర్యుడు తూర్పు నుంచే ఉదయిస్తాడు అలాంటివి ఉంటాయి కదా. సో వాటిని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, బేసిక్ అందరికీ తెలిసిన దాన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటారు ఇన్ ద యూనివర్స్. సో ఈ యూనివర్స్లో ఏదో ఒకటి యూనిక్గా ఉంటుంది. సో సన్ రైజెస్ ఎట్ ఈస్ట్ అని, అది యూనిక్. ఈ మొత్తం యూనివర్స్లో యూనిక్ ఏంటంటే సన్ ఈస్ట్. సో ఈస్ట్ నుంచే ఉదయిస్తాడు కాబట్టి అది యూనిక్. కాబట్టి మన యూనివర్స్లో ఉన్న యూనిక్నెస్ కానివ్వండి, అండ్ ఇట్ ఎక్స్ప్లోర్స్ ద ప్రాపర్టీస్ అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ అండ్ టైం. సో ప్రాపర్టీస్ గురించి, సో ప్రాపర్టీస్ అంటే ఇవి లక్షణాలు కానివ్వండి, ఆర్ ఇంకేదైనా అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాటిని ప్రాపర్టీస్ అంటారు. సో ఇట్ ఎక్స్ప్లోర్స్ ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాటర్. సో పదార్థం అంటాం కదా. సో మనుషులం కూడా ఒక పదార్థమే. ఈ విశ్వంలో ఏదైనా అది పదార్థంతోనే తయారవుతుంది. సో ఈ యూనివర్స్ మొత్తం ఒక మ్యాటర్. సో మ్యాటర్ గురించి అండ్ ఎనర్జీ. సో ఎనర్జీ అంటే పవర్. సో ఫర్ ఎగ్జాంపుల్కి సోలార్ ఎనర్జీ తీసుకోండి, ఆర్ విండ్ ఎనర్జీ, అండ్ మన ఇంట్లో వాడే పవర్. సో కరెంట్ అనేది కూడా ఒక ఎనర్జీ. సో వాటి గురించి అండ్ స్పేస్, అంతరిక్షం గురించి, దాంతోపాటు టైం, సో కాలం. సో ఈ ఫోరిటిని గురించి పర్టికులర్గా ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది ఫిజిక్స్ అనేది. సో మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ అండ్ టైం. సో మీరు ఫిజిక్స్ ఎవరైనా వాట్ ఈస్ ఫిజిక్స్ అంటే మీరు ఈ మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం వీటిని గురించి ఎప్పటికెప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. అదే ఫిజిక్స్ అని మీరు చెప్పినా మీకు మార్క్స్ అనేది పడిపోతాయి. సో అంటే మీకు ఒక గుడ్ స్టూడెంట్ అని మీకు అడిగిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సో ఫిజిక్స్ ఏంటనేది. సో ఈ ఫండమెంటల్ ఫిజిక్స్ వరల్డ్ ఈ లెసన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్స్లో కూడా చూసే ఉంటారు, ప్రీ ఫైనల్ కానివ్వండి, సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకున్న మనకు ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్టే ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటనేది. సో రైట్ అబౌట్ ఫండమెంటల్ ఫోర్సెస్ అని, అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అని పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతాడు. ఫండమెంటల్ ఫోర్సెస్ ఈ నేచర్లో ఉండే, ప్రకృతిలో ఉండే ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటనేది ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు.
సో వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అంటారు తెలుగులో. అండ్ సెకండ్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఫోర్త్ వన్ వచ్చేసి వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇవి 4 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీటి గురించి మీరు పర్టికులర్గా తెలుసుకోవాలి. కేవలం ఇంటర్లోనే కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి అండ్ లెక్చర్స్ అనేవి కూడా ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్లో. సో అందుకనే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్. సో నేను అంటే ఈ లెక్చర్ ఈ ఫోర్సెస్లో ఒక్కొక్క దాంట్లో ఏ మెయిన్ పార్ట్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్, వాటి గురించి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇవే. సో అందులో గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ విత్ మాస్. అండ్ సెకండ్ బి చూసుకుంటే పాయింట్ చూసుకుంటే ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ బై సర్ ఐజాక్ న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్. థర్డ్ పాయింట్ సి పాయింట్ చూసుకుంటే దిస్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆబ్జెక్ట్స్ ఫాలింగ్ వెన్ డ్రాప్డ్ అండ్ ఫర్ ద ఆర్బిట్స్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సో టోటల్ ఏంటంటే ఏ పాయింట్ చూసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ ఫండమెంటల్ ఫోర్స్లో ఒకటి, అండ్ అది అట్రాక్షన్. సో అట్రాక్షన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ మాస్. సో రెండు వస్తువులు, సో ఇక్కడ ఒక వస్తువు ఉంటే వాటిని ఒక పెద్ద వస్తువు చిన్న వస్తువుని అట్రాక్ట్ చేసుకుంటూ పోతుంది. సో దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. సో ఆబ్జెక్ట్స్ విత్ మాస్, సో బరువుగా ఉన్నది తేలికగా, తక్కువ బరువు ఉన్నది ఎక్కువ బరువు ఉన్నది, తక్కువ బరువు ఉన్నదాన్ని ఎక్కువ బరువు ఉన్నది లాక్కుంటుంది. సో అదే ఆబ్జెక్ట్ విత్ మాస్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే అదే అని. సో దీన్ని డిస్క్రైబ్ అంటే ప్రూవ్ చేసిందని, లేకుంటే కనిపెట్టడం అని, ఇన్వెంట్ చేయరు, బట్ దీన్ని డిస్క్రైబ్ అంటే నిరూపించారు. సో డిస్క్రైబ్డ్ సర్ ఐజాక్ న్యూటన్. సో ఈయన అందరికీ చాలామంది తెలిసిందే, సర్ ఐజాక్ న్యూటన్. సో దీన్ని డిస్క్రైబ్ చేసింది సర్ ఐజాక్ న్యూటన్. సో థర్డ్ పాయింట్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆబ్జెక్ట్ ఫాలింగ్. సో ఒక బాల్ని తీసుకోండి మీరు. సో బాల్ని మీరు పైకి వేసారనుకోండి, మళ్ళీ అది కిందకు వస్తుంది మీ దగ్గరికి క్యాచ్ పట్టుకోవడానికి కానీ ఏదైనా. సో ఒక బాల్ని పైకి విసిరేస్తే మళ్ళీ అదే స్పీడ్తో అది కిందకు వస్తుంది. సో అదే ఫాలింగ్ వెన్ డ్రాప్డ్ ఫర్ ద ఆర్బిట్స్. సో అదే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే సింపుల్గా ఒక బాల్ని మీరు పైకి విసిరేస్తే అది ఎంత స్పీడ్తో మీరైతే విసిరారో అంతే స్పీడ్తో కిందకు వస్తుంది. సో దాన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఒక క్లియర్ కాన్సెప్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఏ లాంగ్ రేంజ్ ఫోర్స్, మీనింగ్ ఇట్ కెన్ యాక్ట్ ఓవర్ లార్జ్ డిస్టెన్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది దానికి లాంగ్ రేంజ్ ఉంది. సో ఎంత దూరమైనా అది పనిచేస్తుంది. సో 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు ఎంత దూరమైనా దానికి రేంజ్ అనేది చాలా ఎక్కువ. సో ఎక్కువ డిస్టెన్స్ ఎంత దూరంలో అయినా అది ఈ ప్రిన్సిపల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి ఫస్ట్ వన్. సో మళ్ళీ సెకండ్ వన్ అనేది చూద్దాం. సో సెకండ్ వన్ చూసుకుంటే బి పాయింట్, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ఇది ఇంటరాక్షన్ అంటే ఇది ఎక్కువగా యూజ్ అయ్యేది, ఎక్కువగా ప్రిఫర్ చేసేది అండ్ ఎక్కువగా పనిచేసేది. సో ఎక్కడంటే చార్జ్డ్ పార్టికల్స్. సో ఈ వర్డ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో చార్జ్డ్ పార్టికల్స్లో ఇది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్లో ఇది యూజ్ అవుతూ ఉంటుంది ప్రాపర్గా. అండ్ సి పాయింట్ చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ 2 కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇది 2 పార్ట్లో ఉంటుంది. సో ఒకటేమో ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ ఇంకోటేమో మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఒక ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ చూసుకుంటే, సో మీరు ఒక 2 మ్యాగ్నెట్స్ తీసుకోండి. సో ఒక మ్యాగ్నెట్ అండ్ ఇంకో మ్యాగ్నెట్. సో ఒకదానికేమో ఒక సౌత్ పోల్ ఒక నార్త్ పోల్. సో ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్. సో సౌత్
దగ్గర తీసుకురాగానే అది రిపల్షన్ అంటే దూరంగా జరిగిపోతాయి. సో సేమ్ పోల్స్ని తీసుకొస్తే అది పట్టుకోవు, అంటే అది అట్రాక్ట్ అవ్వవు, రిపల్షన్ అవుతాయి. అదే ఒక నార్త్ ఒక సౌత్ని తీసుకోండి, అప్పుడు అది అట్రాక్ట్ అవుతాయి, కొంచెం దగ్గర పెట్టగానే అదే గుంజుకుంటుంది. సో అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది. సో మ్యాగ్నెట్ల ద్వారా అండ్ దాంట్లో ఎలక్ట్రిక్ కూడా జనరేట్ అవుతుంది. సో దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. సో థర్డ్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్లో ఏ పాయింట్ చూసుకోండి, ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ బిండ్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ ఏ న్యూక్లియస్. సో ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ప్రోటాన్ని అండ్ న్యూట్రాన్ని ఒకే చోట జాయిన్ చేస్తుంది. సో బిండ్స్ అంటే విడిపోకుండా గట్టిగా తన ఒకే చోట ఉండేటట్టు గట్టిగా పట్టుకుంటుంది, విడిపోకుండా అవి రెండు. సో అది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క అంటే అవి చేసే పనులు కానివ్వండి, అలా ఎగ్జాంపుల్స్ అన్నట్టు. సో బి పాయింట్ చూసుకుంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ రేంజ్ ఈజ్ షార్ట్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజ్ ఏంటి, తక్కువ, అంటే మరీ ఎక్కువ దూరం ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంతలా ఇది ఎక్కువ దూరం అయితే పనిచేయదు. దీని ఫోర్సెస్ అనేవి ఎక్కువ దూరం పనిచేయదు, కొంచెం దగ్గర ఉంటేనే పనిచేస్తుంది. సో థర్డ్ వన్ సి పాయింట్ చూసుకుంటే ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్ అబౌట్ 100 టైమ్స్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇన్ స్ట్రెంగ్త్. సో దీని రేంజ్, సో ఇది పనిచేసే లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ దీని బలం స్ట్రెంగ్త్ అనేది మన అన్నిట్లో, సో ఆఫ్ ఫండమెంటల్స్, సో ఫండమెంటల్ ఫోర్సెస్లో ఉన్న 4 ఫోర్సెస్లో కన్నా ఫుల్ స్ట్రాంగెస్ట్ పవర్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి ఉంది. సో ఇది ఎక్కువ దూరం అయితే పనిచేయదు, కానీ ఎక్కువ డిస్టెన్స్ అయితే ఇది వర్క్ అవ్వదు, బట్ దీనికి స్ట్రెంగ్త్ అయితే ఒక్కసారి వర్క్ అయితే దీని స్ట్రెంగ్త్ అనేది అన్నిటికన్నా ఫుల్ పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా 100 టైమ్స్ ఎక్కువ. సో దాని స్ట్రెంగ్త్ కన్నా దీని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ 100 టైమ్స్ డబల్ అన్నట్టు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ని కంపేర్ చేస్తే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి 100 టైమ్స్ పవర్ ఎక్కువ ఉంది. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ మన ఆటమ్ బాంబ్. సో ఆటమ్ బాంబ్ అంటాగా, సో ఆటమ్ బాంబ్ ఒక్కసారి పడితే మొత్తం విధ్వంసం అయిపోద్ది. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినా, ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా, ఏదైనా సరే పడిపోతుంది. ఆటం బాంబ్ యొక్క పవర్ అనేది చాలా పెద్దదని మీరు చాలా వరకు సినిమాల్లో కానీ న్యూస్లో కానీ చూసే ఉంటారు. సో అది ఈ ఆటం బాంబ్ తయారు అయ్యేది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క ప్రిన్సిపల్స్ మీదనే. సో అందుకనే ఇది చాలా స్ట్రాంగెస్ట్ పవర్. సో ఒక్కసారి కనుక ఆటం బాంబ్ ఈ మన జపాన్ మీద పడితే చుట్టూ ఉన్న 4-5 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అంటే అక్కడ ఒక్క చిన్న గడ్డి కూడా ఇప్పటి వరకు మొలకెత్తలేదు. సో దాని పవర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది దాని పవర్. సో నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇది లాస్ట్ వన్, ఫోర్త్ వన్. సో ఇప్పటి వరకు మీరు చూస్తే థ్యాంక్స్, అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ని గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఫోర్త్ వన్, అందులో ఏ పాయింట్ వచ్చేసి ద వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ షార్ట్ రేంజ్. ఇట్స్ రేంజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ డిస్టెన్స్. అంటే ఇది ఎక్కువ దూరం పనిచేయదు. సో ఇది ఎక్కువ దూరం అయితే అస్సలే పనిచేయదు, చాలా దగ్గరగా ఉండాలి. చాలా అంటే చాలా దగ్గరకు ఉంటేనే ఇది పనిచేస్తుంది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది. అండ్ బి పాయింట్ చూసుకుంటే ద వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అపియర్స్ ఇన్ సచ్ యాజ్ ద బీటా డీకే. సో ఇది ఆల్ఫా బీటా అంటాం, ఆల్ఫా బీటా గామా డెల్టా అని. సో బీటా డీకే ఆఫ్ ఏ న్యూక్లియస్. సో ఈ వీక్ న్యూక్లియస్ ఎక్కడ ఎక్కువ పనిచేస్తుందంటే బీటా డీకే, ఒక న్యూక్లియస్లో అదొక ఫంక్షన్ అన్నట్టు. సో న్యూక్లియస్లో బీటా డీకే దగ్గర ఇది చాలా ఎక్కువగా కనబడుతుంది, అంటే ఇది పనిచేస్తుందని అర్థం. అపియర్స్ అంటే మనకు కనిపించదు, కానీ ఇక్కడ బీటా డీకే అనే ఫంక్షన్ దగ్గర ఇది ఎక్కువగా పనిచేస్తుంది. సో అది బి పాయింట్. సో లాస్ట్ సి పాయింట్ చూసుకుంటే ఇట్ ఈజ్ మచ్ వీకర్ దెన్ ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్.
దెన్ ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అంటే ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా అండ్ దాంతోపాటు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈ రెండిటికన్నా చాలా తక్కువ. సో అంటే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి ఎక్కువ బలం ఉంటే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి తక్కువ బలం ఉంటుంది. సో దాని పేరులోనే ఉంది వీక్ న్యూక్లియర్ అని. అది స్ట్రాంగ్ న్యూక్లియర్కి ఏమో ఎక్కువ పవర్ ఉంటుంది, వీక్ న్యూక్లియర్కి ఏమో తక్కువ పవర్ ఉంటుంది. ఈ వీక్ న్యూక్లియర్కి, స్ట్రాంగ్ న్యూక్లియర్కి అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్కి ఈ రెండిటికి కన్నా దీనికి ఇంకా తక్కువ ఉంటుంది. సో దీన్ని ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఇవి రెండికే ఎక్కువ పవర్స్ ఉన్నట్టు. ఇదేమో కొంచెం తక్కువ, వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువ. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన ఫిజికల్ వరల్డ్ ఈ చాప్టర్లోని మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్, స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ అన్నీ. సో ఈ ఒక్క వీడియో మీరు చూస్తే మీకు లెసన్స్లో ఉన్న మొత్తం డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే, టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫండమెంటల్ ఫోర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. సో ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఫోర్ట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.